It means a lot. It means చాలా గ్యాప్ అని కాదు. First time he is promoting his films. It means something is there. He wanted to educate the audience. ఏదో వచ్చి ఎంటర్టైన్మెంట్ అయ్యి వెళ్ళిపోవడానికి కాకుండా he wanted to give some education. మన చరిత్ర గురించి చెప్పాలనుకుంటున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం అందరినీ చూడమని అడుగుతున్నారు. We are here. We make sure that he will proud of his fans. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. 2 years తర్వాత ఇలా డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమా చేస్తున్నారు సార్. 2 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూడాలని. వి బీన్ వాచింగ్ హిమ్ ఆన్ ద రోడ్స్. ఈ జనసేన కోసం 2 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాడు. అండ్ ఈస్ బీన్ సక్సెస్ఫుల్లీ హాస్ బికమ్ ఏ డిప్యూటీ సీఎం. మాకు కావాల్సింది ఆ డిప్యూటీ సీఎం కాదు, వీ వాంట్ టు సీ హిమ్ ఆన్ ది స్క్రీన్. 2 సంవత్సరాల నిరీక్షణ ఇది. ఈ రోజున ఆయన స్క్రీన్ మీద కనపడుతున్నాడంటే వీఆర్ ఆల్ సో ఎక్సైటెడ్ టు సీ ఇట్. అండ్ డెఫినెట్ గా ఈ సినిమా ద్వారా ఇట్స్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఐ థింక్ ఈస్ గోయింగ్ టు అన్వెయిల్ ద రియల్ హిస్టరీ దట్ హస్ హ్యాపెన్. అంటే మనకి తెలియని హిస్టరీ చాలా ఉంది. ఆ హిస్టరీని ఈ సినిమా ద్వారా చూసి వీ డెఫినెట్లీ మనం దాన్ని తెలుసుకుని మనం వీ హ్యావ్ టు ఫాలో ద పాత్ విచ్ హ్యాస్ బీన్ షోన్ బై పవన్ కళ్యాణ్ టు మెయింటైన్ ద సనాతన ధర్మ. సో వీఆర్ ఆల్ హియర్ టు ఎంజాయ్ దిస్ మూవీ అండ్ టేక్ ఇన్పుట్స్ టు ఫాలో ద సనాతన ధర్మ. అది డెఫినెట్ గా మా అందరికీ ఉపయోగపడుతుందని వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్ అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్. ఐ కెనాట్ టెల్ యూ ఇన్ వర్డ్స్. వీఆర్ సో ఎక్సైటెడ్ టు సీ వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నారు కదండి, దానికి ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే రాజకీయాల్లో నెగ్గిన తర్వాత ఇదే ఫస్ట్ సినిమా కదన్న, మా హ్యాపీగానే ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ చేస్తున్నారు కదా, కొద్దిగా ఏమైనా తగ్గుతుందా? అంటే ఆయన అయితే పూర్తిగా రాజకీయాల వైపు వెళ్తారని చెప్పి అంటున్నారు కదా. ఇది పార్ట్ కూడా 20-30% అయిందని చెప్పి అంటున్నారు అందరూ. ఆయనే అన్నాడు. ఏం మరి చూడాలి, కంటిన్యూ చేస్తారా లేకపోతే ఆపేస్తారా అని. రేపు ఎలా ఉంటుంది అంటారు? ఇంకా సినిమా అయితే మాత్రం US రిపోర్ట్ బట్టి బ్లాక్ బస్టర్ అనే అంటున్నారు. మరి కలెక్షన్ ఎంత దాటొచ్చు అంటారు? సో నా అంచనా ప్రకారం అంటే తక్కువ 200 పైనే ఉంటుంది. థ్యాంక్స్. ఫస్ట్ మూవీ కదా, మేము చాలా ఎక్సైటెడ్మెంట్ ఉన్నాం. సో లైక్ నేను భీమవరం సరౌండింగ్స్ నుంచి వచ్చాను. సో ఇక్కడ మిస్ ఏమాత్రం మా వాళ్ళు ఎక్కడ కూడా ఉన్నారు. సో ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నాం అనమాట. సో వెయిటింగ్ టు వాచ్. సార్ మీరు చెప్పండి సార్, మీకు స్ట్రేట్ ఫిలిం వెరీ ఎక్సైటెడ్. మా బ్రదర్ ఎప్పటిదాకా మాట్లాడింది, మా బ్రదర్ ఎప్పటిదాకా మాట్లాడి నేను ఈ సెకండ్ టైం స్ట్రేట్ ఫిలిం చూడడం సెకండ్ టైం. వెరీ ఎక్సైటెడ్. పవర్ స్టార్ సినిమా బాగా పవన్ కళ్యాణ్ ఇది ఒక రేంజ్ లో ఉంటుంది, బాగా ఏ క్లాస్ గా బాగుంటుంది. అందుకనే రాత్రి డాడీతో ఇచ్చారా? అవును, ఎట్లుంటది అనుకుంటున్నా సినిమా? బాగుంటుంది అనుకుంటున్నాను. ఏం నచ్చింది పవన్ కళ్యాణ్ సినిమా? కోహినూర్ డైమండ్ గురించి చాలా నచ్చింది. ట్రైలర్ చూసాను, బాగుంది. బాగా అనిపించింది, అందుకే వచ్చాను. బాగా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. చాలా విపరీతంగా ఉంది బ్రదర్, ఎందుకంటే మన పవర్ స్టార్ అన్నయ్య స్ట్రేట్ ఫిలిం లాగా 9 సంవత్సరాలు అవుతుంది. హరిహర వీరమల్లు ప్రీమియర్స్, మన భ్రమరాంబ, మల్లికార్జున హైప్ ఎట్లుంటుందో, KPHB, కుకట్పల్లి, బాల అంతా ఇక్కడనే ఉన్నారు. జై పవర్ స్టార్. ఫస్ట్ టైం కదండి పీరియాడిక్ మూవీ చేయడం ఫస్ట్ టైం. మేము కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాము. 10 నిమిషాలకు గుస్ బంప్స్ అట ఒత్త వేరడం, మళ్ళా 30 minutes లాస్ట్ వర్డ్స్. అన్నయ్య మొత్తం కొరియోగ్రాఫర్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్, బద్రీ, కృపా శేఖర్, జాలీ తర్వాత మళ్ళా కొరియోగ్రఫీ ఇవ్వబోతుంది, యాక్షన్ కొరియోగ్రఫీ. వి లవ్ యూ పవర్ స్టార్. థ్యాంక్ యూ. 6 సంవత్సరాల తర్వాత పవన్ అన్న డైరెక్ట్ ఫిల్మ్ తో వస్తున్నాడు, స్ట్రైట్ ఫిల్మ్ తో. 6 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ అన్న స్ట్రైట్ ఫిల్మ్ తో వస్తున్నాడు. మేము మా ఎక్స్పెక్టేషన్స్ అలా ఇలా ఏం లేవు. మాకు రికార్డులతో సంబంధం లేదు, సినిమా ఎలా ఉందో సంబంధం లేదు. ఆయన స్క్రీన్ మీద కనబడితే చాలు, అంతే. ఆయన స్క్రీన్ మీద కనబడితే మా ఫ్రెండ్స్ అందరికీ ఒక పండుగ, అంతే. రికార్డుల గురించి అంటావా, మాకు లేని రికార్డులు లేదు, మేము క్రియేట్ చేయని రికార్డులు లేవు. హ్యాటర్స్ గురించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. కొండను చూసి కుక్క మరిగితే కొండకేం చేయడు కాదన్న, ఆయన స్థాయి అది, హ్యాటర్ స్థాయి ఇది, అంతే. వన్ వర్డ్ అంటే జై పవన్ కళ్యాణ్, అంతే.